నేను శ్రీవిద్య న్యూట్రిఫుల్లా న్యూట్రిషనిస్ట్ని. ఈరోజు మనం ఇమ్యూనిటీని పెంచే కొన్ని ఆహారాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి అని తెలుసుకుందామా? ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మన శరీరాన్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉండే వ్యవస్థని ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. అంటే మన శరీరంలోకి వైరస్, బ్యాక్టీరియా లాంటి హాని కలిగించే పాథోజన్స్ మన శరీరం లోపలికి ప్రవేశించినప్పుడు మన శరీరానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడే వ్యవస్థనే ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు మనం అందరికీ అందుబాటులో ఉండే కొన్ని రకాల ఇమ్యూనిటీ పెంచే ఆహారాల గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిది టమాటోస్. టమాటోస్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి మరియు లైకోపెన్ అనబడే కాంపౌండ్ కలిగి ఉంటుంది. ఇవి ఇమ్యూనిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రెండవది టర్మరిక్, పసుపు. టర్మరిక్లో కర్క్యూమిన్ అనబడే కాంపౌండ్ ఉంటుంది. అది ఇన్ఫ్లమేషన్ని తగ్గించి ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడంలో సహాయపడుతుంది. మూడవది యోగర్ట్. యోగర్ట్లో ప్రోబయోటిక్స్ కలిగి ఉంటాయి. ఇది గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. నాలుగవది సిట్రస్ ఫ్రూట్స్, ఆమ్లా, ఆరెంజ్, లెమన్ వంటివి. సిట్రస్ ఫ్రూట్స్లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ని రాకుండా సహాయపడతాయి మరియు ఇమ్యూనిటీని కూడా మెరుగుపరుస్తాయి. 5 జింజర్ అనగా అల్లం. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది మరియు ఇమ్యూన్ రెస్పాన్స్ని కూడా పెంచుతుంది. 6 గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ని తగ్గించి ఇమ్యూనిటీని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. 7వది స్వీట్ పొటాటోస్. స్వీట్ పొటాటోస్లో బీటా కెరటిన్ మరియు విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. 8వది కుకుంబర్. కుకుంబర్లో మన శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్గా ఉంచే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీని మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి.